నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తిరంగా యాత్రను విజయవంతం చేద్దాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. ఘనంగా రాజేంద్రనగర్ శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ కనకదుర్గాదేవి వార్షికోత్సవం. సోమాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద భారీ అన్నదాన కార్యక్రమం. డీటెయిల్స్ చూస్తే పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి మన సైనిక శక్తి తెలియచేసి ఇది మన సైనికుల వీరత్వానికి మన దేశ సార్వభౌమాధికారానికి నిదర్శనమని చాటి చెప్పడం జరిగిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు నగరంలో తిరంగా యాత్ర దేశభక్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆయన తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో పార్టీ నగర సమన్వయ కమిటీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ దేశ ప్రజలందరికీ గర్వకారణమైన విజయమని, దేశ భద్రతను కాపాడేందుకు త్రివిధ దళాల సంకల్పాన్ని ఈ ఆపరేషన్ పునరుద్ఘాటించిందన్నారు. ఈ అఖండ విజయానికి దేశం మొత్తం సల్యూట్ చేస్తున్నందున మనమంతా సాయుధ దళాలకు సమిష్టిగా కృతజ్ఞతాభివందనలు తెలియజేయాల్సిన అవసరం ఉందని, ఆపరేషన్ సింధూర్ అఖండ విజయం సాధించడం పట్ల మన దేశ సాయుధ దళాల శౌర్యం, ధైర్యం, త్యాగాలను గౌరవించడానికి తిరంగా యాత్ర నిర్వహించడం జరుగుతోందన్నారు. రకాలుగా ఉంది టౌన్ జిల్లాకి పెట్టమంటారు ఏంటన్నది అది డౌట్గా ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు దాని గురించి వివరించారు. అలాగే మహానాడికి ఎవరెవరు వెళ్ళాలి, ఎవరు వస్తారు, లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యే కాంగ్రెస్ తోటి మనకి అకామిడేషన్ అది అరేంజ్ దానికి వెనక డబ్బులు కూడా ఇస్తారు చాలా మంది. కాబట్టి తిరుపతికి 2 గంటలకి అక్కడ మన అందరూ ఏంటంటే ఇక్కడి నుంచి తిరుపతికి బస్సు ట్రైన్ చేసుకుని వెళ్ళిపోతే అక్కడ మాత్రం సర్వీస్ అపార్ట్మెంట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేసి ఈవినింగ్ నైట్ డిన్నర్ టైంకి వచ్చేస్తాం. కాబట్టి మార్నింగ్ వెళ్తాం మీటింగ్కి, నైట్ డిన్నర్ టైంకి వచ్చేస్తాం. డిన్నర్ కూడా ఎమ్మెల్యే గారు అరేంజ్ చేయడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి కానీ ఎంతమంది అలాగే 2 గంటల జర్నీ, ఈ 2 గంటల జర్నీ కూడా తిరుపతి నుంచి మన కడప వెళ్ళడానికి కూడా ఏసీ బస్సులు ప్రస్తావించడానికి ఇది సబ్జెక్ట్. దీని మీద సలహాలు సూచనలు ఎవరిని చూడాలంటే చెప్తే తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. ప్రారంభించి అప్పుడు ఫోన్ చేశారు మనకి పుష్కర్ ఘాట్ నుంచి కోటకొమ్ము మెయిన్ రోడ్ డీలక్స్ సెంటర్ కోటిపల్లి బస్ స్టాండ్. తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారో వెంటనే ఆయన లైన్ లోకి వచ్చేసి మొత్తం కూటమి చెయ్యాలి అఫీషియల్ గా అన్నారు. ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యక్రమం చెయ్యాలి. మరి ఆవిడ మరి మిగతా ఎమ్మెల్యేలు కూడా వస్తారని అన్నారు. మరి అది ఏ ప్రసాద్ సిటీది మనం 3,000 నుంచి 4,000 మంది మొబిలైజ్ చేస్తున్నాం. పార్టీ క్యాడర్ కూడా ఇప్పుడు చెప్తున్నాం. క్లస్టర్స్ గా ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రతి వార్డు 30 మంది తక్కువ లేకుండా రావాలి. ప్రతి వార్డు పార్టీ జెండా ఎక్కడ ఉండకూడదు. అంటే పార్టీ జెండా ఉండదు, కేవలం ఒకటే ఎజెండా, దేశం కోసం సైన్యం, సైన్యం కోసం మనం, అంతే. ఈ ఆలోచన నేషనల్ ఫ్లాగ్ ఒక 4,000 జెండాలు చెన్నై కూడా పెడుతున్నారు, పెద్దవి వస్తున్నాయి. మనం ఇంకో వాక్ చేయడమే, దేశభక్తిని చాటే విధంగా, సైనికులకి అండగా దేశం అంతా ఉందనే భావం, మెసేజ్ వెళ్ళే విధంగా ఇది కార్యక్రమం. రేపు మనం 4:30 కల్లా పుష్కర్ ఘాట్కి అందరం కూడా రావాలి, అధిక సంఖ్యలో మనం పాల్గొవాలి. 1, 2 మినీ మహానాడు. స్వతహాగా ప్రతి నియోజకవర్గం మినీ మహానాడు పెట్టుకొని అక్కడ తీర్మానాలు అన్ని కలిపి మెయిన్ మహానాడులో చర్చించి పార్టీ ఆఫీస్కి పంపిస్తాం. కానీ ఇప్పుడు ఏమైందంటే మనకి ఎప్పుడు ఉండే ఇబ్బంది, మనకి మినీ మహానాడు 2 కూడా మనకి క్లాష్ ఉంటాయి. మరి లాస్ట్ టైం ఎక్కడ చేసాం, సిటీస్ అక్కడ పెట్టేసుకుందాం. ఏదైతే అది ఒకవేళ మనకి క్లారిటీగా ఇచ్చేసే ఇరవయో తారీఖునేమో పందిరి బ్లాక్ చేస్తుంటూ కడప మహానాడు. కడపలో అకామిడేషన్ లేదు, పక్కన రాయచోట్లో ఉండలేరు. రాయచోట లేదు, రాయచోట కాదు, ఉండొచ్చు. 2 బెడ్రూమ్లు ఉంటాయి ప్రశాంతంగా. 2 గంటలు వెళ్తే ఏసీ బస్సులు పెట్టాం.
అంటే ఏసీ బస్సులు కూడా మాట్లాడేసి ఉంచేసాం. మన వాళ్ళు ఎక్కువ మంది వస్తే 3 బస్సులు పెడతాం, లేదంటే 2 బస్సులు వెళ్తాం, అక్కడే లంచ్ చేస్తాం, మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తాం, ఇక్కడ భోజనం చేసి ప్రశాంతంగా పడుకుంటారు. మళ్ళీ ఉంచేసాం, బస్సులు పెట్టిస్తాం. మీరు ఎక్కడికక్కడ బాధ్యత తీసుకొని, నాకు తెలిసైతే కంపల్సరీ యూనిట్ ఇన్ఛార్జెస్ రావాలి, క్లస్టర్స్ రావాలి. ఇంకా పార్లమెంటు స్టేట్ లేదు కాబట్టి యూనిట్ క్లస్టర్ అంటున్నారు. సార్ అవసరమైతే బూతులు కూడా రావాలని అంటారు, కానీ ఇంత దూరం కాబట్టి మనకి కొద్దిగా ఎగ్జామ్షన్ ఇస్తారు, అది మనం చూసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మనం మినీ మహానాడు అయితే స్వతహాగా 18, 19, 20 తారీఖులో అయిపోవాలి. 23, 24లో జిల్లా మహానాడు అయిపోవాలి. 2 డేట్లు, ఆ 3 డేట్లు ఏదో ఫ్లెక్సిబిలిటీ మనం చేసుకోలేని పరిస్థితి. రేపు ఎల్లుండిలో ఇన్ఛార్జ్ మంత్రితో కాన్ఫరెన్స్ తీసుకొని, ఒకవేళ జిల్లా మహానాడు ఏదైనా వెస్ట్ కొవ్వూరు కానీ ఏదైనా తీసుకుంటే సరే, లేదు ఇదే అంటే మనకి మినీ మహానాడు ఉంటుంది. ఇంకా మెయిన్ మహానాడు అది కూడా మనం చెరుకూరులో పెడితే ఎలా ఉంటుంది అన్నది మెయిన్. ఎందుకంటే క్రౌడ్ మనోలే ఉంటారు. ప్రతి నియోజకవర్గం నుంచి 100, 150 మంది వస్తారు అంతే. అలా 1000 మంది వస్తారు, మిగతా 2-3 వేల మంది మన నియోజకవర్గం ప్రజలే ఉంటారు. అది నిర్ణయించుకున్న తర్వాత మనకు 2 రోజులు వ్యవధి చాలు, అరేంజ్ చేసుకోవడం, చెరుకూరుతో మాట్లాడేసుకోవడం. స్థానిక రాజేంద్ర నగర్లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ కనకదుర్గాదేవి వారి ఆలయం నిర్మాణం మరియు విగ్రహ ప్రతిష్టాపన జరిగి నేటికి 15 సంవత్సరాలు పూర్తయి 16 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ కనకదుర్గాదేవి వారికి విశేషంగా పంచామృతాలు, వివిధ పళ్ళ రసాలు మరియు రకరకాల పూలతో అభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం ప్రత్యేక అలంకరణతో అమ్మవారి దర్శనం, నైవేద్యం సమర్పణ మరియు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. కార్యక్రమంలో పురోహితులు పార్థసారథి శర్మ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. పరిస రామ్ గోపాల్, దుర్గా వెంకటలక్ష్మి, నీలం సత్యనారాయణ, రమాదేవి, వత్సు సురేష్ బాబు, నళినీదేవి, కడలి వీర వెంకట సత్యనారాయణ, లక్ష్మి మెడిశెట్టి సత్యనారాయణ, మూర్తి ధనలక్ష్మి, సోమన జగదీష్, ఉమాశంకరి ఆలయ ధర్మకర్తలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం చేసుకోండి. చెప్పండి. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః. యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తస్యై. अंतर्मुख समाराध्या वायु मुख सुंदर त्रयी त्रिवर्ग निर्या महेश्वरी महाकाली महाग्रासा महासना आपन गादेवी गादेना वृंदासुरी शूदिनी चराचरात्मिका सर्वलोकेशी विश्वदानी त्रिवर्गदात्री सुमुगा त्रयमिगा त्रिगुणात्मिका गंगा भगवद्गदा पुत्रा जपा पुष्पनिवासुरी ओजोवती विचितराय रूपा प्रियव्रता दुरादाचा दुरादर्शा पाटवी महदीवे निनिया मंदार पुष्पप्रिया विराराजा विरारूपा विरज కొంచెం రండి. ఆయన కూడా పిలవాల్సిందండి. లోపల మంది ఉంటారు. అర్జెంట్
सत्य ज्ञानानंद रूप सामरस्य परायण अबद्धनी कलामाला कामरूपिणी कलानिधि काव्य कला रसज्ञा रससेवधि पुष्टा पुरातना पूजा पासहस्ता पासवंती परमंत्र विवेदिनी मूर्ता मूर्ता नित्यतृप्ता मुनि मानसांसिका सत्यव्रता सत्यरूपा सर्वांतर्यामिनी सती ब्रह्माणी ब्रह्मजननी बहुरूपा उदा शक्तिरूपिणी विश्वकला विविधता वीर माता नेत्रसु मुकुंदा मुकुंदया मूल विग्रहरूपिणी भावज्ञानवलोकनी मौजप्रवर्तिनी चंद्रसारा साक्षिसारा मंत्रसारा तलोदरी చేస్తున్నామండి. కుంకుమ పూజలు అయ్యండి. అత్తయ్య గారు మాయ గారు దయ వల్ల అందరం బాగానే ఉన్నామండి. మొత్తం ఇదిలో అందరికీ మంచిగా జరుగుతుందండి, మంచిగా ఉంటుందండి. తర్వాత మొన్న మా అమ్మాయికి పాపిడి పిండి ఒకటి కొన్నామండి ఖజానాలో. అది ఎవరో దుబ్బేశారండి. పొద్దున కల్లా అమ్మవారి కుంకుమలో కాలు దగ్గర మెరిసిందండి. కరెక్ట్గా మాకు నిదర్శనం చూపించింది. తర్వాత మొన్న ఎవరో దేవి చౌకలో కిరాణా కొట్టు అయిన మా పాపకు జాబ్ రాలేదు, పెళ్ళి అవ్వలేదు ఏంటి అని అంటుంటే ఎన్ని గుళ్ళకి వెళ్ళినా పని అవ్వలేదండి. మా గుడికి వచ్చారు. వచ్చినంటే జాబ్ వచ్చింది, పెళ్ళి అయిందండి. చాలా బాగా మాట్లాడారండి ఆయన. వచ్చి ఫ్యామిలీ అంతా వచ్చి దండం పెట్టుకుని జరిగిందని చెప్పి పట్టుసారాయి పెట్టి అమ్మవారికి అలంకరించారండి. ఆయన నిదర్శనం చేశారండి. ఇవాళ వార్షికోత్సవం అండి. 15 సంవత్సరాలు అయిందండి గుడి కట్టి. రేపు కుంకుమ పూజలు అండి. వస్తారండి, ఒక 50 మంది వస్తారండి. కుంకుమ పూజలు అవి జరుగుతాయి. దసరాకి అయితే బతుకమ్మ సంబరాలు అవన్నీ బాగా జరుగుతాయండి. తర్వాత సుభాషణ పూజలు అవి జరుగుతాయి. అదన్నమాట. అజయ్ కుమార్ అండి. రాజేంద్ర నగర్ శ్రీ లక్ష్మీ గణపతి కనకదుర్గ అమ్మవారి ఆలయం నేటికి 15 సంవత్సరాలు పూర్తయి 16వ సంవత్సరంలోకి అడుగెడుతుంది. ఈ దేవాలయాన్ని నిర్మించిన వారు శ్రీ కీర్తిశేషులైనటువంటి శ్రీ కాదా నాగేశ్వరరావు గారు, వారి ధర్మపత్ని మా అమ్మగారు శ్రీమతి నాగమణి గారు. ఈ ఇద్దరు దంపతులు విజయవాడలో ఉండేవారు. విజయవాడ నుంచి వచ్చి అమ్మవారి ఆదేశానుసారం ఈ ప్రాంతంలో గుడి కట్టమని ఆదేశం అయినట్టు వారి కళలో దర్శనం లభించింది. ఆ ప్రకారంగానే ఈ స్థలంలో గుడి నిర్మించడం అయింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ దసరా ఉత్సవాలు, మరి శ్రావణ మాసంలో ఉత్సవాలు, ఆషాఢ మాసంలో ఉత్సవాలు, అదేవిధంగా కార్తీక మాసంలో దీపోత్సవం ఇత్యాది ఉత్సవాలన్నీ కూడా ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహించుకుంటూ ఉంటాము, జరుగుతూ ఉన్నాయి. అమ్మవారు కూడా మంచి శక్తివంతురాలుగా మారారు. ఇక్కడ ప్రజలు ఏమి కోరుకుంటే ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి కొంగు బంగారమైనటువంటి తల్లిగా ఆవిడ విరాజిల్లుతున్నారు. ఇక్కడ జై భవాని. జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద కొలువై ఉన్న శ్రీ సోమాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ప్రతి ఏటా వార్షికోత్సవం సందర్భంగా 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరి, ఆలయ కమిటీ సభ్యులు ముమ్మిడివరపు లలిత బాబులు పాల్గొన్నారు.
ఇక ఈ ఆలయం వద్ద పౌర్ణమి సందర్భంగా ఇప్పటి వరకు 55 పౌర్ణమిలు దిగ్విజయంగా పూర్తి చేశాము. గత 7 సంవత్సరాల నుంచి ఈ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్థలం కేటాయించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, జీవన మణిబాబు, ఆడబాబు, మరి వెంకటేశ్వరరావు, రేఖ, బుల్లి, రాజు, పస్వ, చిన్నబాబు, భూపాలపట్నం ప్రసాద్, మండపాక అప్పన్న దొర, రాయి సాయి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇంకా మీరు బాగుంటారు, మీరు ఇంకా పై కలుగు రావాలి, మేమందరం బాగుంటారు. ఓకే ఎమ్మెల్యే కనపట్లేదు, బయట గ్రూప్ కూడా సర్కిల్ వైష్ణవనాయ మహారాజాయ నమః. మంత్రి గారు సోమాలమ్మ ఈ రోజు నుంచి అమ్మవారికి ఆడపల్లిలో వెంకటేశ్వర స్వామికి 7 వారాలు నైవేద్యం అనుకుంటున్నారు. అక్కడ అమ్మవారి గుడి దగ్గర 9 వారాలు అనుకుంటున్నాము. దీనికి ఏంటంటే మొదటి వారం వచ్చి అమ్మవారికి పూజ చేసుకుని మన కోరిక ఏదైతే ఉందో తెలుసుకుని అమ్మవారికి గుడికి పెట్టాలి. అలా కట్టిన తర్వాత మిగతా 9 వారాలు అమ్మవారి గుడికి వచ్చి 9 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుని వచ్చేస్తాము. ఇలా ఒక 2-3 వారాలు పూర్తయ్యేలోపు మనం అనుకున్న పని మనం ఏవైతే జరగాలని చెప్పి అనుకుంటామో ఆ కోరిక నెరవేరడం ప్రారంభం అవుతుంది.
అలాగే మనకి 9 వారాలు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. శ్రీ సోమాలమ్మ తల్లి అమ్మవారి 7వ వార్షికోత్సవం శుభ సందర్భంగా మేము ఈ సోమాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద జగ్గంపేట హై స్కూల్ దగ్గర వెలిచి ఉన్న అమ్మవారి ఆలయం వద్ద మేము అమ్మవారి వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నాము. పౌర్ణమి హోమం కూడా ఈ పౌర్ణమితో 55వ పౌర్ణములు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. సందర్భంగా ఈ రోజు శుక్రవారం రోజుని అమ్మవారి ఆలయం వద్ద భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. గత 7 సంవత్సరాలుగా అమ్మవారి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. మా ప్రియతమ నాయకులు శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు, కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ గారు ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు మేము ఈ కమిటీ తరపున లలిత బాబు గారు నేను ఈ కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము. ఇప్పటి వరకు కూడా వారి అడ్విజాలో వారి ఎమ్మెల్యే గారు సూచనల మేరకు వారి సలహాల మేరకు ఇప్పటి వరకు 7 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేయడం జరిగింది. పౌర్ణమి హోమంతో కలిపి ఈ రోజు భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు జరిపించడం జరిగింది. శాసనసభ్యులు వారు ఈరోజు అమ్మవారికి విశేష పూజలు జరిపించి కార్యక్రమాలు ఈ రోజుతో అన్న సంతర్పణ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజుతో ముగించడం జరిగింది. అమ్మవారి గుడి పునర్నిర్మాణం గత 7 సంవత్సరాల క్రితం మన ప్రీతమ నాయకులు జ్యోతుల నెహ్రూ గారు, శాసనసభ్యులు జ్యోతుల నవీన్ కుమార్ గారు వారికి మేము ఈ గుడి కట్టాలని చెప్పేసి వారి దగ్గరికి వెళ్ళి మేము చెప్పడం జరిగింది. మా లలిత బాబు గారు మేము కలిసి వెంటనే స్పందించి మేము ఉన్నాము, మీరు జరిపించండి అని చెప్పేసి వారు ఆ రోజున మాకు ఈ గుడికి స్థలం ఇప్పించి మమ్మల్ని ప్రోత్సహించి ఇప్పటి వరకు ఈ 7 సంవత్సరాలు కూడా శాసనసభ్యుల వారు ఆధ్వర్యంలో మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సోమాలమ్మ తల్లి అమ్మవారికి ప్రతి పౌర్ణమికి కూడా పౌర్ణమి హోమం భక్తుల సహకారంతో పౌర్ణమి హోమం గుడి దగ్గర జరుగుతుంది. అలాగే సోమాలమ్మ తల్లి అమ్మవారికి ఈ శుక్రవారం నుండి 9 శుక్రవారాలు 9 ప్రదర్శనలతో మేము కార్యక్రమం స్టార్ట్ చేసామండి. మొదటి శుక్రవారం అమ్మవారికి ముడుపు చెల్లించి 9 ప్రదర్శనలు చేసి కోరికల్లో ధర్మం ఉంటే కంపల్సరీ ఆ కోరిక నెరవేరుతుందని అమ్మవారు చెప్పడం జరిగింది. ఈ 9 శుక్రవారాల కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈ రోజు మొదలుపెట్టి అమ్మవారికి ముడుపు కట్టి 9 శుక్రవారాలు 9 ప్రదర్శనలు చేయడంతో వారి కోరికలు నెరవేరుతాయని చెప్పేసి మేము అందరికీ తెలియజేయడం జరిగింది. అమ్మవారు సోమాలమ్మ తల్లి అమ్మవారు జగ్గంపేట పైభాగాన్ని ఉంటూ గ్రామ దేవతగా జగ్గంపేట గ్రామ ప్రజలందరినీ కూడా రక్షిస్తూ మమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తూ ఉన్నారు. అమ్మవారు జగ్గంపేట గ్రామ దేవతల్లో పెద్ద ఆవిడే సోమాలమ్మ తల్లి. అమ్మవారి ఆశీస్సులు జగ్గంపేట పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ ఉండాలని చెప్పేసి అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. వేసవి కాలంలో విజ్ఞానంతో పాటు క్రీడల పట్ల ఆసక్తి కలిగించే కార్యక్రమాలు చేపట్టడంలో భాగంగా మే 1 నుంచి మే 30 వరకు వివిధ క్రీడాంశాల్లో 50 కూడా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో క్రీడా శిక్షకులకు కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ జిల్లా క్రీడా సాధికారత సంస్థ ఆధ్వర్యంలో వివిధ క్రీడా అంశాల్లో 50 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తద్వారా క్రీడల్లో ప్రతిభను మెరుగుపరుచుకోవాలన్నారు. శిక్షకులకు 5,000 రూపాయలు విలువ చేసే క్రీడా సామాగ్రి, గౌరవ వేతనం, 1,500 ఇతర ఖర్చుల కోసం 5,000 అదనపు ఖర్చును వారికి అందజేయడం జరిగిందన్నారు. క్రీడల్లో మెలకువలు నేర్పుతూ వారి యొక్క భద్రత మరియు ఇతర సదుపాయాలు కల్పించే విధంగా క్యాంపు నిర్వహించాలని తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 15 క్రీడా అంశాలలో మొత్తం 50 క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా సాధికారత అధికారి డి.ఎం. శేషగిరి తెలిపారు. క్రీడల నిర్వహణ కోసం అథ్లెటిక్స్ 2, బాల్స్, బ్యాడ్మింటన్ 2, బాస్కెట్బాల్ 8, బాక్సింగ్ 4, చెస్ 1, క్రికెట్ 3, ఫుట్బాల్ 5, హ్యాండ్ బాల్స్ 2, జూడో 3, కరాటే 3, కబడ్డీ 3, టైకాండో 3, వాలీబాల్ 6, వెయిట్ లిఫ్టింగ్ 1, యోగా 4 కిట్లు అందజేస్తామన్నారు.
వేసవి దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ప్రతి రహదారి మార్గంలో పల్లెల్లో ప్రధాన కూడళ్లలో త్రాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జేసీ ఛాంబర్లో స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహణపై జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తితో సమన్వయ శాఖల అధికారులతో జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ వేసవి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, ఇందుకోసం ప్రజలకు ఎక్కడికక్కడ చల్లని త్రాగునీరు సరఫరా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. శనివారం ముఖ్య కూడళ్లలో సచివాలయ పరిధిలో ఆయా ఏర్పాట్లు చేయాలన్నారు. వేసవి దృష్ట్యా షెడ్స్, త్రాగునీరు, మెడికల్ శిబిరాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పశు పక్షాదుల కోసం నీటి తొట్టెలను ఏర్పాటు చేయాలన్నారు. డ్వామా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 202 పశువుల నీటి తొట్టెలు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే నేపథ్యంలో వృద్ధులు, చిన్నారుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని, అందులో భాగంగా ప్రత్యేక అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు ఆదేశించారు. తర్వాత మున్సిపల్ కమిషనర్స్ అలా గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా మనం అడుగుతున్న 4 క్వశ్చన్లు అన్నీ కూడా మీరు ఎంత పెంచితే అంత బాగుంటుంది. కాబట్టి బాగా ఇంప్రూవ్ అయినట్టు మనం అంటే కేవలం ఫిగర్కి పాత్రమే కాకుండా కేవలం ఈ ఫిగర్లకే పరిమితం కాకుండా మనం రియల్గానే మానవత దృక్పథం చూపించాలి. మానవ దృక్పథంతో గవర్నమెంట్ సైడ్ నుంచి ఇలా చేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఎన్జిఓస్ వచ్చినా కూడా వాళ్ళతో కూడా ఈ చలివేంద్రాలు పెట్టించడము, అలాగే ఎక్కడైనా జంక్షన్ ఉన్న చోట నెట్ కట్టించడము, అలాగే తర్వాత పశువులు ఉన్న ఎక్కువ ప్రాంతాల్లో చాలా వరకు కొన్ని కోతులు అటువంటివి కూడా ఉంటాయి. కొన్ని మూగ జంతువులకన్నీ కూడా నీళ్లు కల్పించడము, అలాగే హెల్త్ క్యాంపులు పెట్టడం, ఈ నాళ్ళు కూడా చేసేసి మన జిల్లా నుంచి కూడా ఎక్కువ మేజర్ ప్రోగ్రెస్ పంపిస్తే బాగుంటుంది ఈ సంఖ్య కూడా. కాబట్టి వీటన్నిటి కూడా ఇన్ఛార్జ్ చేసేసి లోకల్ సర్పంచ్తోనూ ఫోటో దిగించండి, లోకల్ ఎంపీటీస్తో, జెడ్పీటీస్తోనూ వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసేసి అందరితో ఫోటో దిగించి వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటే వాళ్ళతో కూడా చేయించండి, ఇబ్బంది లేదు. కాబట్టి ఇటువంటి వాటిని బాగా ఇంప్రూవ్ చేసేసి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి. కాబట్టి అందరికీ పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాము. ఏమన్నా ప్రతి నెల 3వ శనివారం నాడు మనము స్వచ్ఛ ఆంధ్ర డేగా జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈ నెల మే నెలకు సంబంధించి బీట్ ది హార్ట్ నీరు మీరు అనే ప్రోగ్రాము పెట్టడం జరిగింది. కానీ ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా 4 రకాలుగా భావిస్తున్నాము. ఒకటి, ప్రతి చోట దారి మార్గ మధ్యంలోనూ, తర్వాత ప్రతి గ్రామంలోనూ, ప్రతి పల్లెల్లోనూ కూడా చలివేంద్రం స్టార్ట్ చేయాలి. ప్రతి చోట చలివేంద్రం ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి తాగడానికి డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. అది కూడా బాగా చల్లటి నీళ్ళు, శుభ్రమైన నీళ్ళు ఉండాలి ఒకటి. రెండోది, హెల్త్ క్యాంపులు పెట్టాలి. హెల్త్ క్యాంప్ కూడా ప్రతి చోట పెట్టాలి. వాటికి హెల్త్ డిపార్ట్మెంట్గా డిఎంహెచ్ఓ గారు ప్రతి పీపీ సెంటర్లోను, అలాగే సిహెచ్లోను, అలాగే సచివాలయంలోనూ కూడా వాళ్ళు పెడతారు అంటే హెల్త్ క్యాంపులు. అదేవిధంగా మూడో విషయం ఏంటంటే, ప్రతి ట్రాఫిక్లోను మనం ప్రయాణం చేస్తున్న టౌన్ మున్సిపాలిటీస్లలోను, తర్వాత మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి చోట కూడా అంటే షెడ్స్ లాగా ట్రాఫిక్ ఉన్న చోట ట్రాఫిక్ సిగ్నల్ వేసి ఉంటారు, కానీ అక్కడ నిలబడి ఉంటారు, కానీ ఎండ తీవ్రత పడే అవకాశం ఉంది. అటువంటి వాటి కూడా నెట్ చేయాలి. అదేవిధంగా రైల్వే స్టేషన్ దగ్గర, అలాగే బస్ స్టాండ్ దగ్గర ప్రతి చోట. అలాగే నాలుగోది ఏమిటంటే, ముఖ్యంగా ఈ మూగజీవులైన జంతువులకు వాటికి కూడా లవ్లీ స్టాక్ సంబంధించి వాటికి కూడా నీటి సౌకర్యం ఆల్రెడీ మన DWMA వాళ్ళు డ్రామా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మన జిల్లా మొత్తం మీద 202 చేయడం జరిగింది. కాబట్టి ఇంకా వీళ్ళు పెంచడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవి అదేవిధంగా ముఖ్యంగా సలహాలు ఇవ్వాల్సినవి ఏంటంటే,
ఈ ఏజ్ దాటిన వాళ్ళు, అలాగే పూర్తిగా చిన్న పిల్లలు ఎండలలో ఎక్కువ తిరగకూడదు, అదొకటి. తర్వాత మనకు ఈ మధ్య కాలంలోనూ ఈ ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలోనూ అనుకోకుండా పిడుగులు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడి ఈ చాలా వరకు టెంకాయ చెట్లు అటువంటి వాటి మీద కూడా పిడుగు కూడా మనుషులు చచ్చిపోతున్నారు. అంటే 1-2 ఇన్సిడెంట్ జరిగాయి. మిగతా చోట మనుషులు చావడం కానీ చెట్లు పడిపోతున్నాయి. కాబట్టి వాటి జాగ్రత్త సంబంధించి కూడా ఈ వడగాలులు, గాలిగాను అటువంటి వాటి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పిడుగు పడిన చోట వెంటనే అందరూ కూడా చెట్టు దగ్గర పోవడం కానీ, లేకపోతే కరెంటు స్తంభం దగ్గర అటువంటి పోకూడదు. పోతే ఇంకా ప్రమాదంలో పడిపోయి ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి కాకుండా ముందు జాగ్రత్తగా ఉంటూ ఈ యొక్క వారంలో అందరూ కూడా అవేర్నెస్ క్యాంప్ని పెట్టాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి పల్లెల్లో కూడా తెలియపరచాలి. కాబట్టి ఇటువంటి వల్నరబుల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. వల్నరబుల్ ఏజ్ గ్రూప్ అంటే చిన్నపిల్లలు, అలాగే పెద్దవాళ్ళు ఎండలో పోయి ఇబ్బంది పడి నానాకులు లేనిపోని ఎండల్లో డిసీజ్ తెచ్చుకోవడం అలా ఉంటారు. అలాగే చిన్నపిల్లలు ఎండనక వాననక వాళ్ళు ఎండలో కూడా ఎక్కువ ఆటలు ఆడడం అలా చేస్తుంటారు. అటువంటి వాటిని కూడా చేయాలి. కాబట్టి ఇవన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయే కార్యక్రమాన్ని మన జిల్లాలో ప్రతి సచివాలయం దగ్గర నుంచి ప్రతి హెల్త్ సెంటరు, అలాగే ప్రతి మండల హెడ్ క్వార్టర్లోనూ ప్రతి చోట వీటిని అన్నిటిని కూడా ఈ 4 ఐటెంల మీద సక్సెస్ చేయాలని భావిస్తున్నాం. కాబట్టి బీట్ ది హీట్ అనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. నీరు మీరు అనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ ప్రోగ్రాంను మన జిల్లాలో అన్ని జిల్లా స్థాయి అధికారుల దగ్గర నుంచి సచివాలయం స్థాయి వరకు కూడా పాల్గొనేసి దీన్ని ఇంప్రూవ్ చేయాల్సిందిగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరంగా యాత్రను విజయవంతం చేద్దాం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. ఘనంగా రాజేంద్రనగర్ శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ కనకదుర్గాదేవి వార్షికోత్సవం. సోమాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద భారీ అన్నదాన కార్యక్రమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.